ఉక్కపోత బయట నడినెత్తిన మంట ఏంటి భానుడి భగభగ అది కూడా ఓ రేంజ్లో నిప్పులతో స్నానం చేస్తున్నట్టు అగ్నికీలలతో కాపురం చేస్తున్నట్టు ఇలా ప్రస్తుతం వేసవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో వేసవి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మొన్నటి వరకు వర్షాలతో కాస్త చల్లబడినా మళ్లీ ఉదయం నుంచి సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చాలా జిల్లాల్లో ఇప్పటికే ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేశారు. పోనీ రాత్రి వేళల్లో అయినా చల్లగా ఉంటుంది అంటే అది లేదు, కాలిపోతోంది. తెలంగాణలో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ హెచ్చరిక. టెంపరేచర్లు సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికంగా నమోదు కానున్నాయి. అలాగే వడగాలుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉండనుంది. రాత్రి వేళల్లో వేడి మరింత పెరగనుంది. మరోవైపు వడదెబ్బ కారణంగా మృతుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో పేషెంట్లు కూడా పెరుగుతున్నారు. ఈ కంటిన్యూగా ఎండలో పనిచేయడం వల్ల ఈ సన్ స్ట్రోక్ కానీ హీట్ ఎగ్జాషన్ కానీ ఇలాంటి లక్షణాలతో ఎక్కువగా రావడం జరుగుతుంది. చాలామంది బాడీ పెయిన్స్ ప్లస్ కాళ్ళు చేతులు విపరీతంగా లాగడము, తలనొప్పి, జ్వరం రావడము, కొంతమందిలో వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు డేంజర్ జోన్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 4 రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నది నిపుణుల హెచ్చరిక.